చర్చలు మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే విజయ్ గారు. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం ప్రతినిత్యం కూడా కాంగ్రెస్కు సంబంధించిన భూముల కుంభకోణాలు పతాక శీర్షికలు అవుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇందులో భాగంగా నిన్న హరీష్ రావు గారు మరొక కీలకమైన కుంభకోణాన్ని కూడా ఆధారాలతో సహా బయటపెట్టిన అంశం ఈరోజు పత్రికల్లో కనిపిస్తోంది. నాదర్గుల్ ప్రభుత్వ భూముల్లో పొంగులేటి ల్యాండ్ మైన్ అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. భారీ భూదందా జరుగుతుంది, దాదాపు 7,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది అని చెప్పేసి స్పష్టం చేసిన ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు ఎవరైనా రెవెన్యూ మంత్రి అంటే దరిదాపు భూమి మంత్రి అన్నట్టు. భూమికి సంబంధించిన రికార్డులు కానీ తహసీల్ ఆఫీసులు కానీ ఆయన కింద పనిచేస్తే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ. ఇప్పుడు ఈ రెవెన్యూ మంత్రి ఆయన స్వయంగా ఈ భూ కబ్జాలకు మరి ఒకప్పుడు చాలా పేలిండి ఆయన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబులో చూపిస్తాను, దుబాయ్లో ఒక మాట, ఆడొక మాట, ఈడొక మాట. మరి ఎక్కడ పోయినావు నాయన బాంబుల మంత్రి? ఏడున్నావు? ఇవాళ పోయి కేరళలో ప్రచారం చేస్తున్నావు నువ్వు. రాష్ట్రం వదిలిపెట్టిపోయి అసెంబ్లీలో నీ మీద ఆరోపణలు వస్తే మాట్లాడవు. 17 ఎకరాల క్రషర్కి సంబంధించి కానీ ఇంతకుముందు కొత్తవాళ్ళగూడకు సంబంధించి కానీ. అసలు ప్రభుత్వం అనేది ప్రజల భూములను, ప్రభుత్వ భూములను కాపాడాలి. ప్రజల భూములను కూడా కాపాడాలి ప్రభుత్వం తన భూములను కాపాడుకోకుండా ప్రభుత్వ భూములను మొత్తం కూడా కబ్జా పర్వం చేసిన ఘటన మనకి నాదర్గుల్ది మనకు కనిపిస్తుంది. హరీష్ రావు గారు చెప్పింది 373 ఎకరాల భూమి. దాని చరిత్ర అంతా నేను హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మా డిప్యూటీ ఫ్లోర్ క్లియర్గా చెప్పినారు. ఇంతవరకు దాని మీద స్పందన లేదు. చంద్రబాబు గారి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి వరకు కేసీఆర్ గారు సీఎం అయినాక ఆ 9.5 సంవత్సరాలలో మొత్తం కూడా దీన్ని కాపాడటానికి ఇది ప్రభుత్వ భూమిగా ఆల్రెడీ ఉన్నదనేది రికార్డులలో ఉంది. ఒకటే ప్రశ్న ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. మీరు తెచ్చిన భూభారతి కొత్త చట్టంలో ఇవాళ నాదర్గూలుకు సంబంధించిన 373 ఎకరాలు సర్వే నెంబర్ 613 దేంట్లో ఉందో మీరు చెప్పండి. ప్రభుత్వ భూమి అని ఉందా? మీరు చెప్తున్న కోహినూర్ అనో, బొహినూర్ అనో, మీ రాఘవ అనో, శిల్ప అనో, ఎంఏఎల్ అనో, ఇది మెగా కృష్ణారెడ్డిది ఎవరి పేరు మీద ఉందో చెప్పండి. రికార్డు బయట పెట్టండి. ఇలా 613 సర్వే నెంబర్ నాదర్గూలు గ్రామంలో 773 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఏమన్నా ఉందా? ప్రభుత్వ భూమిగానే చూపిస్తుందా? తహసీల్ ఆఫీసులు మీరు చెప్పండి. ఇప్పుడు హరీష్ రావు గారు నేను స్వయంగా చూపించిండు, ఇది ప్రభుత్వ భూమి అని ఉన్నదని చెప్పిండు. ఆ హిస్టరీ అంతా చెప్పుకొచ్చిండు వారు ఎట్లా మారిందని. ఆర్డీఓ రాసిందని కోర్టు సమర్థించింది చెప్పిన తీర్పుని. ఆర్డీఓ అంటే జ్యుడిషియల్ తీర్పు, అది కలెక్టర్ అదే చెప్పిండు, కోర్టు అదే చెప్పింది. ఇవాళ మీరు మొత్తం కూడా 373 ఎకరాలకు కుంటాలు అన్ని కబ్జాలు చేసుకొని రైతులను పోనీయకుండా ఇవాళ మొత్తం మీరు ఇవాళ చుట్టూ ప్రహారీ తిప్పినారు. ఏది ఎందుకు తిప్పుతారండి? ఇది మంత్రి లేకుండా మీ కొడుకు పేరు ఎందుకు వస్తుంది దాంట్లో? ఎక్కడ భూ కబ్జా వచ్చినా కానీ పొంగులేటి పేరు ఎందుకు వస్తుందండి? ఇంత గొడవ అసెంబ్లీలో గొడవ అయితే 17 ఎకరాలకు సంబంధించి కానీ వేరే భూములకు సంబంధించి కానీ గొడవ అయితే ఆధారాలతో సహా హరీష్ రావు గారు మిగతా వాళ్ళంతా చూపిస్తే, మొన్న కేటీఆర్ గారు చూపిస్తే ఏం చెప్పిరండి జవాబు? ముఖ్యమంత్రి వచ్చి ఇలా ఎందుకో మాట్లాడు ముఖ్యమంత్రి. మరి 24 గంటలైంది హరీష్ రావు గారు ఆరోపణ మీ మీద చేసి నిజం చెప్పి మాట్లాడరు. మరి ఎందుకో అసెంబ్లీలో పొంగులేటేమో వెళ్ళిపోతాడు, అసెంబ్లీలో ఉండకుండా ఆయన తరఫున ఈయన వకాలత్ పుచ్చుకొని మాట్లాడతాడు. ప్రజా పరిపాలన ఇంటదాం 1000 కోట్ల, దాదాపు 7,000 కోట్ల విలువ గల భూమిని ఇవ్వాల మీరు కబ్జాలు పెట్టుకొని 30% డైరెక్ట్గా ఏ వివాదమైనా కానీ పొంగులేటి దగ్గరికి పోతే 30% కమిషన్ తీసుకుంటుండని బాజాప్తా పేపర్లలో, టీవీ ఛానళ్ళ, సామాజిక మాధ్యమాలు వస్తాయి. ఎవరు మాట్లాడరు దీనికి సంబంధించి? ఏ వివరణ ఇవ్వాలి? మీరు ఇచ్చిన వివరణ ఏంటండి? రంగనాథ్ గారికి కూడా నాకు ఎటు పోయినారు రంగనాథ్ గారు? మరి మీరు పేదలు చిన్న ఇండ్లు కూలగొట్టుకుంటూ పసిపిల్లలు పుస్తకాలు తెచ్చుకుంటాడు 10 నిమిషాలు టైమే రంగనాథ్. ఇవాళ సూమోటోగా తీసుకొని ఎందుకు నువ్వు ఇవాళ పొద్దున 7 గంటలకే పోయి అక్కడ ఎందుకు లేవు? ఇవాళ ఎక్కడ ఇది? ఎవరి భూమి ఇది? ప్రభుత్వ భూమి కాదా అని తెలియదా అండి? తహసీల్ ఆఫీసులో నీకు చెప్తారు కదా వెంటనే, ఇది ఏ భూమి, ఈ సర్వే నెంబర్ నేచర్ ఏందని, ఈ ఎకరాలు ఏందని, ప్రభుత్వ భూమిగా ఉందనేది వాస్తవం. ప్రభుత్వ భూమిని కాపాడుతామని గల్లాలు ఎగలేశారు రంగనాథ్ గారు. మరి ఇవాళ ప్రభుత్వ భూమి డైరెక్ట్గా ఉన్న రికార్డు ఉన్న భూమిని తహసీల్ ఆఫీస్ తీర్పిచ్చి, ఆర్డీఓ తీర్పిచ్చి, కోర్టు తీర్పిస్తే కూడా మీరు ఎందుకు రక్షించడం లేదు? అంటే ఇది పెద్దల భూమి, మంత్రుల భూమి,
దీని వెనుక పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి. భూ కబ్జా చేయడానికి వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. పేదలకైతేనేమో ఏ చట్టాలు ఉండవు, ఏది ఉండదు. అన్ని పెద్దవాళ్ళకే, వాళ్ళకు చట్టాలన్నీ వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి, కోర్టులు వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయని చెప్తారు, నోటీసులు ఇస్తారు వాళ్ళకే, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఎటుపోయింది మరి హైడ్రా నిజాయితీ? ఇది టీవీలలో కూర్చొని ఇంటర్వ్యూలు వేయడం కాదు కదా రంగనాథ్ గారు. మీరు చేయరు ఎట్లాగూ. ప్రతిపక్ష పార్టీగా మేము బయట పెట్టిన మా హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు. మీరు చేయకుంటే మీ దగ్గరికి ఎమ్మెల్యేలను తీసుకొని వస్తానని కూడా చెప్పిండి. అలా మాట్లాడండి దాని మీద. మరి రెవెన్యూ మంత్రి మాట్లాడాడు, ఎవడో తోక కంపెనీతో నా కోహినూరుతో అలా ఇప్పించారు. ఏమి ఇచ్చిండండి వాడు? అలా కోహినూరు వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? వాళ్ళు ఈ వివరణ చూసినా మీరు? కోర్టులో ఉన్న వాటి వివాదాలను ప్రెస్ మీట్ పెట్టొద్దట. కానీ కోర్టులో వివాదాలు ఉన్నదని నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటావు. కోర్టులో వివాదాలు ఉందని చెప్తూనే చుట్టూ కూడా 373 ఎకరాలకు నువ్వు ఫెన్సింగ్ తిప్పుతావు. మాట మాటకు ఒకసారి ఏమో ఎంఏఎల్ అని రాస్తారు, శిల్పా రాఘవ అని రాస్తారు, ఒకసారి కోహినూర్ అని రాస్తారు, ఇంకోసారి ఎంఎస్క్యూ అని రాస్తారు. బోర్డులు చెరిపేస్తుంటారు, కొత్త బోర్డులు వస్తుంటాయి, కొత్త కంపెనీలు వస్తుంటాయి, అగ్రిమెంట్ల మీద అగ్రిమెంట్లు అవుతుంటాయి. ఇది మాత్రం జరగవచ్చు కోర్టులు ఉంటాయి. ఒక్క ఆధారం అండి, ఒక్క పత్రిక ఒక పేపర్ ఇచ్చినండి నిన్న కోహినూర్ వాళ్ళు. హరీష్ రావు గారు మొత్తం పేపర్లు ముందు పెట్టిన, పత్రికా విలేకరులు చూపెట్టిన, జూమ్ పెట్టి కూడా. పొంగులేటి కొడుకు హర్ష అనేటైనా అల్లా ఉన్నాడా లేడా డైరెక్టర్గా? రాజీనామా చేసిండని చెప్పి ఏది చూపెట్టు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని చెప్పినారు, ఏది చూపెట్టు, స్టే చూపెట్టు. సుప్రీంకోర్టు స్టే ఇస్తే ప్రభుత్వ భూమిగా ఉందా లేదా ప్రాథమికమైన ప్రశ్న. ఈ 773 ఎకరాలు, హరీష్ రావు గారు చెప్పిన 773 ఎకరాలు ప్రభుత్వ రికార్డులలో, రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమి అని ఉందా, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన అని భూమి ఉందా? ఓకే, మీరు చెప్పండి, దానికి సంబంధించి వివరణీయండి. ఎక్కడికక్కడ తగిలి మంత్రులు తగిలి, రెవెన్యూ మంత్రి తగిలి, ఇట్లా ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను ఇష్టారీతిగా మీరు దోపిడీ చేసుకుంటా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి మీరు అక్రమ అవినీతి చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షంగా మేము మాట్లాడితే దీని మీద కేసులు పెట్టడం, దీని మీద నిర్బంధం చేయటం, దీనికి సంబంధించిన వివరణ ఇవ్వకపోవటం, అసెంబ్లీలో మాట్లాడితే మైకులు ఇవ్వకపోవటం, మార్షల్స్ని పెట్టి బయటికి పంపేయటం, సస్పెండ్ చేయటం, ఇది ఇవాళ ప్రభుత్వ రీతి, దమన నీతి కనిపిస్తుంది. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడితే వ్యక్తిగత విషయాలు మాట్లాడటం. ఏ ఒక్కదానికైనా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని జవాబు ఇచ్చారా ముఖ్యమంత్రి కానీ, సంబంధిత మంత్రులు కానీ, రెవెన్యూ మంత్రి? వాళ్ళు ఎందుకంటే కేరళ పోయి ఆయన ప్రచారం చేసి ఇక్కడ ఇంత పెద్ద ఆరోపణ జరుగుతుంది, వచ్చి మాట్లాడవా? బాధ్యత లేదా మీకు? అసెంబ్లీలో అట్లే తప్పించుకొని పోతుంది. అన్ని చేతులు ఇవాళ పొంగులేటి వైపు, అన్ని వేలు పొంగులేటి వైపు ఎందుకు చూస్తున్నాయి? ఎక్కడ చూసినా కానీ భూమికి సంబంధించింది, అక్రమ కాంట్రాక్టులకు సంబంధించింది, అక్రమ మైనింగ్కు సంబంధించింది, ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించింది, ప్రైవేటు వ్యక్తుల మీద దౌర్జన్యం చేసి అగ్రిమెంట్లు చేసుకున్నది. ఏ వ్యవహారం ఈ రాష్ట్రంలో భూములకు సంబంధించి వచ్చినా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఎందుకు వస్తుంది? రాహుల్ గాంధీ కూడా ఆలోచించాలి కదా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలియదా మీకు? అదే రక్షించవలసిన ప్రభుత్వమే భక్షకులుగా మీరు తగిలి ప్రభుత్వ భూములను మీరు చేసుకొని సొంత ఆస్తులను పెంచుకుంటూ ఉంటే, అక్రమ ఫెన్సింగులు పెంచుకుంటూ ఉంటే, చేస్తూ ఉంటే, భూములకు రైతులను లోపడి పోనీయకుండా ఉంటే, దారులని బంద్ చేసి ఈ రైతులందరూ వచ్చి అలా సబిత గారి దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్న తర్వాత నేను హరీష్ రావు గారు మొత్తం ప్రెస్ మీట్ పెట్టిండు. బీజేపీని కూడా నేను ప్రశ్నిస్తున్నా, రామచంద్రరావు గారు మీరు బాధ్యత గల పోస్ట్లో ఉన్నారు, మీరే అలా పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడాలి. ఇంకా ఎన్ని రోజులండి ఇలా ముసుకేసుకొని ఉంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతూ? మీరు ఎందుకు మాట్లాడరండి? మొన్న 17 ఎకరాల కొత్వాలగూడలో అక్రమ మైనింగ్ గురించి మాట్లాడరు, ఇక్కడ మాట్లాడారు. రెవెన్యూకి సంబంధించి ఎందుకు మాట్లాడరు మీరు? కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ గారు, మీరు ఏ చర్య అయినా తీసుకోవచ్చు, ఎవరైనా కాల్ ఫర్ చేసి మాట్లాడవచ్చు. అంటే మీకు వాటాలు ఉన్నాయా దీంట్లో? మరి అనుకోవాల్సి వస్తుంది. మీరు ఏం మాట్లాడకపోతే దీంట్లో మీకు కూడా ముడుపులు ఉన్నాయని అనుకోవాలి. ఈ 773 ఎకరాలు మీకేమైనా 100 ఎకరాలు రాసి ఇచ్చిండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి? మన 17 ఎకరాల అక్రమ మైనింగ్లో ఏమన్నా 4-5 కోట్లు ఇచ్చిండా మీకు పార్టీకి చందాగా? ఏ విషయంలో మీకు ప్రేమ పొంగులేటి మీద? ఏ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడాలని మీరు అనుకుంటున్నారు? ఇదేమి రాజనీతి? తెలంగాణ ప్రజల ఓట్లు వేయించుకొని గెలిచి మీరు అక్కడ పోయి కేంద్ర మంత్రులై తెలంగాణ ప్రజల భూములు కొల్లగొడుతుంటే, తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతుంటే కాపాడవలసిన బాధ్యత లేదా మీకు? బాధ్యత రాహిత్యమా ఇది? లేదా వాళ్ళకి సంబంధించిన ముడుపులు అందుతున్నాయి కాబట్టి మీరు పెదవులు ఉప్పకుండా కూర్చుంటారా?
ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదికగా రామచంద్రరావు గారు కానీ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీరు మాట్లాడాలి అక్రమాల మీద. కేటీఆర్ గారు పేజీలు రాసి కేంద్ర మంత్రులకు ఇచ్చినాం మేము. అమృత్ టెండర్లలో ఎట్లా జరిగింది, రేవంత్ రెడ్డి బావమరిదికి ఎట్లా ఇచ్చిన టెండర్, అర్హత లేని కాంట్రాక్టులకు ఎట్లా ఇచ్చినని ఇచ్చినాం. ఇట్లా దాదాపు ఒక 20 స్కామ్లకు సంబంధించి మన అసెంబ్లీలు ఇచ్చినాం. ఈ 20 స్కాముల లెటర్ బండి సంజయ్ గారు మీకు ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాం తీసుకుపోయి. ఎందుకు మాట్లాడరండి దీని మీద? మీరు సివిల్ సప్లైస్ కుంభకోణం మీద ఎందుకు మాట్లాడరు? మిగతా వాటి మీద ఎందుకు మాట్లాడరు మీరు? సింగరేణిలో జరిగిన కుంభకోణం మీద సైట్ విజిట్ సర్టిఫికేట్ అని పెట్టిన దాని మీద ఇవ్వలేదా మేము ఎంక్వైరీ చేయమని? దాని మీద మాట్లాడరు. అంటే ప్రజల ప్రయోజనాలు మీకు పట్టి లేవు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మీ స్వార్థము. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడాలి, కేసీఆర్ని ఎట్లా దెబ్బ కొట్టాలి, బీఆర్ఎస్ ఎట్లా చేయాలనేది ఇదంతా చూస్తున్నారు న్యాయ నిర్ణేతలు ప్రజలు. మీ ఇద్దరి గుట్టు కూడా, 2 జాతీయ పార్టీల గుట్టు కూడా బయట పెట్టే సమయం దగ్గర పడ్డదని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చూస్తా ఉన్నాం 2 జాతీయ పార్టీల గుట్టును కూడా తెలంగాణ సమాజం గమనిస్తోంది. 20కి పైగా కుంభకోణాలు జరిగిన ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనీసం దీనిపై నోరు మెదపకపోవడం, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఓఎన్ఆర్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు మనం చూస్తున్నాం ఓఎన్ఆర్ గారు చెప్పినట్టుగా దాదాపు 20కి పైగా కుంభకోణాలకు సంబంధించిన వివరాలు బీఆర్ఎస్ బయటపెట్టిన సందర్భాన్ని మనం చూసాం. తాజాగా నిన్న హరీష్ రావు గారు కూడా చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఏకంగా 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతుందనే అంశాన్ని ఆయన ఆధారాలతో సహా వెల్లడించిన అంశం కూడా ప్రధానంగా ఈరోజు మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రోజు రోజుకు ప్రతినిత్యం కూడా వెలుగు చూస్తున్న ఈ అంశం. హైదరాబాద్లో వాస్తవానికి విలువైన భూములు, బీఆర్ఎస్ హయాంలో ఆ భూముల విలువ మరింతగా పెరిగింది. ప్రభుత్వం వాటిని కాపాడాలి కానీ ప్రభుత్వమే భక్షిస్తుందనే ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారము, భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారము, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం, ఇదంతా ఒక దారి దోపిడీకి సంబంధించినటువంటి కొత్త ఫార్ములాను వీళ్ళు క్రియేట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇటు ముఖ్యమంత్రి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ. ముఖ్యమంత్రి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఫార్ములాతోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఒక కుంభకోణము, జైలు ఇదంతా దాంతో ఒక డైలెక్ట్ అయ్యి తెలుగుదేశం సహకారంతో అయ్యారు. ఆ కాన్సెప్ట్ పొంగులేటి పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈయన జైలుకు పోలే ఇప్పటివరకు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జైలుకు పోలేదు. జైలుకు పోయినటువంటి వ్యక్తి కొంచెం జాగ్రత్త పడుతూ వాటాలు తీసుకుంటూ ఈయనను ముందు పెట్టి రాజకీయంగా ఆయన గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఈయన నేను కొత్త తరహాలో నేను కావాలి, నెక్స్ట్ లెవెల్ నేను వెళ్ళాలి అనే రాజకీయ కోణంతో విపరీతమైనటువంటిది ప్రధానమైన కాన్సెప్ట్ డబ్బు కావాలి. ఈ డబ్బుతోటి నేను రాజకీయాలను, ఢిల్లీ రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను శాసిస్తాను, ఇక్కడ నేను ఒక కీలకమైన పోస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటి ఆయన ఈ ప్లాన్ అంతా వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆయన పేరు ఎందుకు? రాఘవ కన్స్ట్రక్షన్ ఆయనదే, కానీ కాదని చెప్తున్నటువంటి. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ ఏ రకంగా సిటీలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ప్రతి ఒక్క బిల్డర్కి తెలిసినటువంటి అంశం. అన్ని కాంట్రాక్టులు ఆయనకే వెళ్తున్నాయి. అన్ని రకాల రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న భూములకు సంబంధించిన ప్రతి వివాదము ఆయన కొడుకు సంబంధించిన ఒక గుండాయిజం అంటారు. భూమిలో పాతి పెడతా అని ఒక ప్రైవేట్ వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి పోయిందంటే ఎలాంటి రాజకీయ ఫార్ములా వీళ్ళు అనుసరిస్తున్నారు? తనకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎంపీగా తన వియంకుడు ఉన్నటువంటి ఆయనతోటి ఓ లాబియింగ్ ఢిల్లీలో చేసుకోవడం, ఈ లాబియింగ్ తోటి, ఈ ఫార్ములా తోటి బరితెగింపుతో డబ్బులు ఎంతైనా దోపిడీ చేసి రాజకీయంగా నేను ఎదగాలి, ఇంకే రాష్ట్ర ప్రజానికం ఎటుపోయినా, రాష్ట్రం ఏమైనా ఇదంతా పట్టించుకోను, నా దోపిడీకి నా కావాల్సిన రాజకీయంగా పైకి పోవటం కోసమే నేను ఏమైనా చేస్తా అనే కాన్సెప్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో కనిపిస్తుంది తప్ప ఒక రెవెన్యూ మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేసే రాజ్యాంగం మీద ఈ ప్రమాణాలు ఇవన్నీ ఏవి కూడా ఆయన యాంగిల్లో, ఆయన రాజకీయ కోణంలో పనిచేయట్లేవు. మొత్తం దోపిడీకే పెట్టుకున్నటువంటి ఫార్ములాను ఉపయోగించి ఈ ప్రతిదీ కాంట్రాక్టర్ల కానించి భూములకు సంబంధించినటువంటిది ఈ కంపెనీలన్నీ, ఈ సిస్టర్ కంపెనీలు అన్నిట్లలో కూడా వీళ్ళ ఏదో ఒక మూలకు వీళ్ళ భాగస్వామ్యం ఉంది. కోహినూరులో కావచ్చు, ఎక్యూలో కావచ్చు, ఇంకే దాంట్లో చూసుకున్నా అన్నిట్లలో మీరు మొన్న కూడా అసెంబ్లీలో జరిగినట్టు దాంట్లో కూడా భాగస్వామ్యం లేదంటారు, ఇక్కడ భాగస్వామ్యం లేదంటారు, ఇంకొక కాంట్రాక్ట్ సంబంధించినదే. కానీ అన్నిట్లలో ఏదో ఒక మూలకు వీళ్ళకు ఎన్నో ఒక చిన్న లింక్ కనిపిస్తుంది. ఈ లింకే తన దోపిడీకి, తన రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసుకొని రావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి పూర్తిగా ఇందులో ఏంది
ఈయన ముఖ్యమంత్రి ఒకసారి ఆల్రెడీ గతంలోనే జైలుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన సంతకాలు లేకుండా ఇట్లాంటి దారిదోపిడికి వెనకంగా వత్తాసు పలుకుతూ పూర్తిగా ఆయన సగం వాటాలో ఫుల్ వాటాలో తీసుకొని ఆయన పంపే ముఠాలు పైకి పంపుతున్నటువంటి ప్యాకేజీ పైకి పంపుతూ ఇటువంటి ఇతర ఎలక్షన్స్ కూడా చేస్తూ వీర సగం పంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి దారిదోపిడీ సంబంధించినటువంటి ఆస్తులను, ప్రజల ఆస్తులను, తెలంగాణ సంబంధించినటువంటి సంపదను దోచుకుంటున్నారో అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజానీకం మీదనే ఉంది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం కొత్త కొత్త ఫార్ములాలు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ దోపిడీ చేస్తున్నటువంటి సిస్టాన్ని అర్థం చేసుకోకపోతే తెలంగాణ పూర్తిగా సంపద ఆవిరైపోయే అవకాశం కనిపిస్తుంది, ఆవిరైపోతుంది కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకోకపోతే తెలంగాణ సమాజం పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇట్లాంటి దారి దోపిడీకి సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల పూర్తి అప్రమత్తత తెలంగాణ సమాజం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పత్రికల్లో కూడా మీరు చూస్తే ఇప్పుడు పత్రికలలో నిన్న హరీష్ రావు గారు ఆధారాలతో సహా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ కోహినూరు సంబంధించి మిగతా దానికి సంబంధించి దాంట్లో హర్షవర్ధన్ రెడ్డి, హర్షకుమార్ రెడ్డి అని ఆయన పేరు ఉంది, పొంగులేటి కొడుకు. ఇప్పుడు వాళ్ళు వివరణ ఇచ్చిన కోహినూరు. నీ ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పత్రికా ప్రకటన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలే, ఆధారాలు మీకు ఇవ్వలేదు. మరి ఒక మాజీ మంత్రి, మా డిప్యూటీ ఫ్లోర్ లీడరు అన్ని సాక్ష్యాధారాలతో సహా మీకేమి ఇచ్చినాం అన్నీ. ఆయన డైరెక్టర్గా ఉండా లేడా అనేదానికి మేము ఆధారాలు ఇచ్చినాం. ఈ పేర్లు మార్చిందా లేదా ఆధారాలు ఇచ్చినాం. హరీశ్రావు గారు మీ ప్రెస్ మీట్లు పెట్టి అందరి ప్రెస్ వాళ్ళకి ఇచ్చినాం మేము. మీరు చూసిండ్రు, అవి కొన్నిటిలో ప్రకటించిండ్రు. ఇప్పుడు ప్రెస్ మీట్తోని, ఒక పత్రికా ప్రకటనతోని మీరు ఇటుపక్క ఇది రాసి అటుపక్క అది రాయటంలో ఇది సమంజసమైన జర్నలిజమేనా అని నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు వివరణ కోరరు? వారి దగ్గర నుంచి మీరు కూడా కోరాలి కదా. పత్రికల వాళ్ళు కూడా చాలా అత్యుత్సాహం చూపెడతారు కదా మిగతా వాళ్ళు. ఆ పలుకులు ఈ పలుకులు అని పొద్దున్న లేస్తే రాస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఇవాళ మీడియా మొత్తం కూడా రేవంత్ రెడ్డి యొక్క దీంట్లో పడిపోయి అందరు కూడా ఈ అక్రమాలను ఏవి కూడా అసెంబ్లీ చూపిస్తారు, పేపర్లలో చూపించారు, రాస్తే చూపిస్తారు, మిగతాయి చూపించారు. ఓకే, కాబట్టి వాళ్ళు ఏందండి, పొంగులేటి ఇంటి మీద దాడి జరిగింది. ఈడీ రూల్స్ ఏంది, ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరింటి మీద దాడి జరిగినా ఏది చేసినా వాళ్ళు ఇమ్మీడియట్గా పోతూ ఒక ప్రకటన చేసిపోతారు. ఈ వస్తువులు దొరికినాయి, ఈ వస్తువులు దొరకలేదు, వాళ్ళతో సంతకాలు తీసుకొని స్టేట్మెంట్ తీసుకొని పోతారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు సంబంధించి ఇంటి మీద దాడి జరిగింది కదా, 9 నెలలు అయింది, దాదాపు 8-9 నెలలు అయింది. మరి ఇంతవరకు ఈడీ ప్రకటన రాదు. కిషన్ రెడ్డి గారు మీరు జవాబు చెప్పండి, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారు మీరు జవాబు చెప్పండి. ఈడీ అంత స్వచ్ఛంగా పనిచేస్తుంది, ఇంత స్వచ్ఛంగా పనిచేస్తుందని చెప్తున్నారు కదా. లేని దగ్గరనే పోయి మా నాయకుల మీద దాడులు చేస్తారు కదా. మరి ఇక్కడ పొంగులేటి మీ ఇంటి మీద దాడి జరిగితే వివరాలంటే కనీసం బయట పెట్టకుండా ఎందుకు చేయట్లేరు? ఇలా రాజకీయ ప్రయోజనం లేదా? మీరు ఆయన కొమ్ము కాయట్లేదా? పొంగులేటి కుమారుణ్ణి రక్షించడం కోసం చేయలేదా ఈ పని? ఏం డీల్ జరిగింది కోహినూరు హోటల్లో మీరు చెప్పరే? మరి ఆదాని జరిగిన దాంట్లో ఆదానిని పోయి పొంగులేటి కలిసింది వాస్తవం కాదా? ఆ గుట్ట మీద ఉన్న 84 ఎకరాలకు సంబంధించింది డీల్ గురించి కాదా జరిగింది? అన్ని పత్రికల్లో వచ్చింది కదండి వాస్తవాలు. ఇంత నగ్నంగా మీరు బీజేపీ వాళ్ళంతా కూడా, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో సహా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడతాము, పొంగులేటిని కాపాడతాము. మరి పొంగులేటిని ఇళ్ళకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఒక రాజకీయ దుమారాన్ని నడుస్తుంది బీజేపీలకు సంబంధించి. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి సర్కారు ఉండాలని బీజేపీ కోరుకుంటుందన్నది రాజకీయంగా అందరికి తెలిసిన అంశం. ఓకే, కానీ మీరు కాపాడలేరు. మీరు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మీరు కాపాడలేరు. అవినీతిలో కూరుకుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఏ మంత్రి చూసినా అందరి అక్రమాలు, అవినీతి తప్పితే పరిపాలన లేనే లేదు. అసలు పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందన్న విషయం రోజు పేపర్ల ప్రజల యొక్క ఆక్రందనలు చూస్తూనే తెలుస్తుంది. ఓకే, రైతులు ఇవ్వాలా ఏందండి, రైతు భరోసా ఇయ్యాడు, రుణమాఫీ చేయడు, ఆయన ఏం లేదు దాని మీద. రైతులు అరిగోసపడుతుంది, వాళ్ళు యూరియా దొరకదు, 2500 మైళ్ళకు 6 గ్యారెంటీలు ఖతమైపోయినాయి. బూతులు తిడతా, నేను రోత భాష మాట్లాడతా, సాగు భాష మాట్లాడతా. ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి, అయిపోయింది నీ పనిగా. అన్ని వర్గాలలో తీవ్రమైన వ్యతిరేకత. కేసీఆర్ గారు చెప్పినట్టు ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అనేది అన్ని రంగాలలో అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంగా
సర్వం భ్రష్టు పట్టించింది. మంచి వ్యవస్థను కేసీఆర్ గారు నిర్మించిపోతే మొత్తం సర్వభ్రష్ట ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఇవాళ నిలబడ్డది అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయం ఇవాళ. ఎస్ మనం చూస్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో సర్వభ్రష్ట ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం తుంగలో దొక్కడమే కాకుండా అటు ప్రభుత్వ ఆస్తులను, మరోవైపు ప్రజలకు సంబంధించిన ఆస్తులను కూడా కబలిస్తూ ఉన్నారు. దీనిపై తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదనే అంశాన్ని ONR గారు కూడా చెప్తున్న సందర్భం. విజయ్ గారు, ఇక్కడ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన భూములే కాకుండా ప్రైవేటు ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై కూడా పెద్ద ఎత్తున వారిని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారనే అంశం కూడా మనం ఇటీవల చూసాం. వాటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? వాస్తవానికి పెద్ద ఎత్తున గతంలో ధరణి తీసుకొచ్చేసి భూముల రక్షణ కోసం అనేక రకాల చర్యలు తీసుకొచ్చిన సందర్భం. దాని తర్వాత దాన్ని పక్కన పెట్టి భూభారతి అని తెరపైకి తీసుకొచ్చారు. అందులో కూడా అనేక రకాల అక్రమాలు జరుగుతున్నాయనే విషయాలు కూడా ఇటీవల మనం చూసాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూస్ని మనం? దౌర్జన్యం, గుండాయిజం ఈ అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్గా తెలంగాణ మిగిలిపోతుందనే బాధ కలుగుతుంది. అసలు ఇంత దౌర్జన్యం ఎక్కడా లేనటువంటిది. దీనికి అడ్డుకట్ట, ఎందుకంటే కేంద్రంలో ఉన్న మోడీ సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ దోపిడీకి, గుండాయిజానికి సామాన్యులు, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా బలైపోతున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో రెవెన్యూ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి టీము, ఈ కలెక్టర్లకు, HMDA కమిషనర్కు, RDOలకు వీళ్ళు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఏ పనులు చేయొద్దు, ఎవడు ఏ భూముల పంచాయతీ ఏదొచ్చినా, ఏ దరఖాస్తు పెట్టుకున్నా పోయి వీళ్ళని కలవాలి, వీళ్ళని కలిసిన తర్వాతనే ఆ ఫైల్ మూవ్మెంట్ కావాలి అనేది ఓరల్ ఇన్స్ట్రక్షన్. కలెక్టర్ల కానించి, RDOల కానించి, MROలు చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములకు సంబంధించింది ఏది డైరెక్ట్ పోయి మీరు అప్లికేషన్ పెట్టుకొని చూడండి, అయితే లేవు. డైరెక్ట్ పోయి మీరు కలవండి. ఓ ఎమ్మెల్యేకే చెప్పారు, HMDA కమిషనర్ మీరు పోయి తిరుపతి రెడ్డిని కలవాలి అని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్నాడు. ఉన్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి దౌర్జన్యము, ఈ రకమైనటువంటి గుండాయిజం ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటిది. భూముల గతంలో ధర ఉన్నప్పుడు 20 లక్షల ఎకరాల నిషేధిత జాబితాలో ఉన్నది, 1 కోటి ఎకరాలకు పోయిందనేది చాలా ఈజీగా కనిపిస్తుంది కదా. ఓ ప్రైవేటు వ్యక్తి ఇప్పుడు అంటే దాదాపు ప్రజలంతా చెక్ చేసుకోండి, ఎవరి భూమి ఎట్లా ఉందో ఏందో తెలియలేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కొన్నాం, మనకు రిజిస్ట్రేషన్ అయింది, పట్టాదారు పాస్బుక్ వచ్చింది, పట్టా అని పట్టాదారు పాస్బుక్ రాసి ఉన్నది, ఇక నాకు నో ఫికర్ అని కుసటానికి వీలు లేదు. మీరు ఎప్పుడైతే స్లాట్ బుక్ చేసుకుంటారో అప్పుడు తెలిసిపోతుంది. అప్పటిదాకా మీ భూమి మీ దగ్గర ఉన్నట్టో తెలియదు. స్లాట్ బుకింగ్ కాడికి పోతే అది నిషేధిత జాబితాలో ఉంటుంది. నిషేధిత జాబితాలో ఉంటే అది అమ్మలేడు, కొనలేడు, మామూలోడు. అదే మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావాలి, నాది నిషేధిత జాబితాలో ఉంది, ఎట్లా తీసేయాలి అంటే తీసేసేది లేదా, ఆ భూమి నాకి లేదా ఎకరానికి ఇంత వీళ్ళు బేరం కుదుర్చుకోవాలి. అంటే 1 కోటి ఎకరాలు నీకు నిషేధిత జాబితాలు వచ్చిందంటే పట్టా భూములు కూడా ఉన్నట్టే లెక్క. రైతులే అందరి దాదాపు ఎంతో లక్షల మంది రైతులది ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉంది. అది ఎప్పుడైతే మీరు అమ్మడానికో కొనడానికో రైతు బంధు పడుతుంటుంది, రైతు బంధు పడుతుందనో ఇంకేదైనా పడుతుందనో, మనం యూరియా కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పంట సాగు నేనే చేస్తున్నా అని యూరియా వచ్చిందనో, ఈ ఆధారాలు ఏవి కూడా భవిష్యత్తులో పనిచేయవు. వీళ్ళు చేస్తున్న గుండాయిజానికి, వీళ్ళు చేస్తున్న దౌర్జన్యానికి మొత్తం మీరు రైతులందరూ భూమి ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళంతా ఎవరి కాళ్ళు ఒకసారి ఉత్తరైనా స్లాట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ భూమి నిషేధిత జాబితాలో పెట్టినటువంటి తెలిసిపోతుంది. 1 కోటి ఎకరాలు పెట్టిరంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో అంటే ఇవన్నీ ఏంటంటే సెటిల్మెంట్స్ చేసుకోవడానికి, ఒక దౌర్జన్యం చేసుకోవడానికి, గుండాయిజం చేసుకోవడం, వీళ్ళకి విలువైనటువంటి భూముల విషయంలో కావచ్చు, రాజకీయంగా కూడా ఎవరైనా పడలేదనుకో గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టడం, వాటితో సెటిల్మెంట్ చేసుకోవడం, నువ్వు పార్టీ మారుతావా లేదా అనేటువంటి అంశం కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయి. అందుకే ఇది పరాకాష్ట, ఇక భరించలేనటువంటి సిచ్యువేషన్లోకి రైతాంగం పోతుంది. ఇది కనుక ఒక్కసారి వాస్తవాలు కనుక రైతాంగం తెలుసుకున్నా, ప్రజలు తెలుసుకున్నా, భరించలేని సిచ్యువేషన్లో ఒక పెద్ద తిరుగుబాటులాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. భూముల జోలికి వస్తే ఎవరైనా 20 లక్షల ఎకరాలు ఉన్న నిషేధిత జాబితాను ఎలా తగ్గించి పూర్తిగా సమస్య పరిష్కరించాలని చూస్తుంది ఒక ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం అయితే, ఒక ప్రజల కోణంలో ఆలోచించేటువంటి ప్రభుత్వం అయితే. అది కాకుండా దాన్ని ఇంకా 1 కోటి ఎకరాలకు నిషేధిత జాబితాకు పెంచి వాటిని ఏ రకంగా వీళ్ళ సొంత అవసరాల కోసం, స్వార్థం కోసం సెటిల్మెంట్ చేసుకుంటారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ప్రతి ఒక్కరి భూమి కూడా, మీరు పట్టాగా కొనుక్కున్నటువంటి భూమి కూడా నిషేధిత జాబితాలకు పోయినటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి దౌర్జన్యాలను, ఇట్లాంటి గుండాయిజాలను, ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా లాక్కునేంత పరాకాష్ఠకు చేరుకుంది ప్రభుత్వం. అంటే ఇది
ప్రభుత్వం కాదు, ఒక మాఫియా ప్రభుత్వము, గుండాయిజం చేస్తున్నటువంటి ప్రభుత్వంలా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మానుకొని తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. లేకపోతే ఇది నెక్స్ట్ లెవెల్ గుండాయిజం పోతే అసలు ఇక అంతర్యుద్ధం టైపే ఇక తిరుగుబాటు మొదలవుతుంది. ఇక మళ్ళా అంతరించిపోతున్నారు అనుకున్నటువంటి నక్సలైట్లు వేరే రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు, ఎక్కడ పడితే అక్కడ కొట్లాటలు గ్రామీణ ప్రాంతాల్లో జరగబోతాయి. దీని వ్యవసాయానికి సంబంధించిన భూములకు సంబంధించి విషయంలో ఈ అన్నిటికీ ఆజ్యం పోస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న 10-15 మంది మాత్రమే ఈ రాష్ట్రాన్ని కబలించే దిశగా తీసుకెళ్తున్నారు పరిపాలనకు. ఇది బ్యాడ్ పరిపాలన, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే ఉంటే ఇదే సంప్రదాయాన్ని నెక్స్ట్ వచ్చే వాళ్ళు కొనసాగిస్తారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అందుకని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి విధానాలు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి గుండాయిజం అన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అత్యంత విలువైన ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను కబలించే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం తప్పకుండా దీనిపై తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని విజయ్ గారు అలాగే వైఎన్ఆర్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూసాం. వైఎన్ఆర్ గారు, మనం చూసినాం మరోసారి విశ్వ వేదిక పైన నిన్న కేటీఆర్ గారు తెలంగాణ ప్రగతి ప్రస్థానం, బీఆర్ఎస్ హయాంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సందర్భం మనం చూసాం. నిన్న పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసిన విషయం కూడా చూసాం. 10 ఏళ్లలో అంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో ఏ రకంగా దిగ్గజ రాష్ట్రంగా, ఒక స్టార్టప్ క్యాపిటల్గా ఎట్లా తీర్చిదిద్దామో ఆయన ప్రస్తావించిన అంశాలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిలో కూడా హర్షం వ్యక్తమైన సందర్భం. ఎట్లా చూడాలి అంతర్జాతీయ వేదికపై మరోసారి తెలంగాణకు సంబంధించిన ఖ్యాతిని ఈ రకంగా చేయడం ఎట్లా చూడాలి? కేటీఆర్ గారు లీడర్షిప్ ఒక అసామాన్యమైన, అంటే మీరు ఏ యాంగిల్లో చూసినా కానీ అన్ని యాంగిల్లో కూడా యూత్కు ఐకాన్గా కావచ్చు, వేదికను బట్టి తనకున్న భాషకు సంబంధించి కానీ, వారికి ఉన్న అంతర్జాతీయంగా పనిచేసిన అనుభవానికి సంబంధించి కానీ, ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా, తర్వాత ఐటీ మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన అవన్నీ కూడా చూస్తుంటే, నిన్న మాట్లాడిందే మీరు కాంటెస్ట్ తీసుకుంటే స్టార్టప్లకు సంబంధించి భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించినాయి మన స్టార్టప్లు. ఇక్కడికి రతన్ టాటా గారు వచ్చినా, అంతకుముందు ఎవరు వచ్చినా, ఏ మల్టీనేషనల్ కంపెనీ CEO వచ్చినా కానీ కేటీఆర్ గారు అక్కడికి మన తెలంగాణ స్టార్టప్ టీ హబ్ తీసిపోయి విమెన్ హబ్కి సంబంధించి కూడా మనం చూసినాం. అంటే కేటీఆర్ గారి ఆలోచన ఏంటంటే, ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అనేది ఈ మన టీ హబ్ యొక్క స్లోగన్. ఒక రాసి ఉంటుంది కూడా మనకు. అంటే ఇప్పుడు ఎవరైనా యూత్కు ఏదైనా ఒక ఆలోచన వస్తే దానికి సంబంధించిన పెట్టుబడి లేకపోవచ్చు, ఆఫీస్ స్పేస్ లేకపోవచ్చు, టెక్నికల్ నోహో లేకపోవచ్చు, బ్యాంక్ సపోర్ట్ లేకపోవచ్చు, ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి అతనికి అంత శక్తి సామర్థ్యాలు ఉండవు యూత్కు. బయటకు డిగ్రీ తీసుకొని, ఇంజనీరింగ్ తీసుకొని బయటకు వచ్చిన విద్యార్థి వీళ్ళందరూ కూడా టీ హబ్కు రండి, మీ ఆలోచన ఇక్కడికి వస్తే మీరు ఒక ఆవిష్కరణతో బయటికి వెళ్ళొచ్చు అనేది కేటీఆర్ గారు చాలా అద్భుతంగా, చాలా ముందు చూపుతోని యువతకు ఇచ్చిన పిలుపు అది. దాని ప్రతిఫలమే ఇవాళ టీ హబ్బులు. ఈ మూర్ఖ ప్రభుత్వం మొన్నటిదానికి ప్రయత్నం చేసి విరమించుకున్నారు, కానీ దాన్ని కూడా ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చాలన్న ఒక వెధవ ఆలోచన ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి చేసిండు అనేది వచ్చిన తర్వాత ప్రెషర్తోనూ విత్డ్రా చేసుకున్నారు. ఇలా 56,000 కోట్లు అండి. 2014 రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ 56,000 కోట్లు. ఇలా మీ నివేదికలనే ఇచ్చిన ఏంటంటే దాదాపు 2.5 లక్షల కోట్ల ఎగుమతులు, ఐటీ ఎగుమతులు పెరిగినాయి. 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేది 2014లో ఇక్కడ ఐటీలో, హైదరాబాద్లో. ఇవాళ హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ సంఖ్య 10 లక్షలు. ప్రతి 5 అంటే ఐటీ ఎంప్లాయీస్ భారతదేశంలో ప్రతి 3 ఒకళ్ళు హైదరాబాద్ నుంచి ఉంటున్నారు. ఇండియా రికార్డ్స్ మీరు తీస్తే ఈ విధంగా స్టార్టప్లకు సంబంధించి ఇంకోటి సోషియో ఎకనామిక్ రిపోర్ట్లో ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు. అంతకుముందు బడ్జెట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ముందు రోజు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సంబంధించిన రిపోర్టు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి 3-4 అంశాలలో ఉమెన్ టీ హబ్ గురించి వారు ప్రత్యేకంగా మాట్లాడినారు. మహిళా సాధికారత గురించి తెలంగాణ చేస్తున్న దాన్ని ఉమెన్ టీ హబ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినారు ఇక్కడ. కాబట్టి విశ్వవేదికల మీద కేటీఆర్ గారు ఈరోజు ఒక తెలంగాణని భారతదేశానికి కేసీఆర్ గారు పరిచయం చేస్తే, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప నాయకుడు కేటీఆర్గా మనం గుర్తించాలి. ప్రపంచం మొత్తంలో కూడా జనరల్గా మల్టీనేషనల్ కంపెనీ CEOలు
దేశం యొక్క ఐటీ మినిస్టర్తో సంబంధాలు ఉంటాయి. కానీ కేటీఆర్ గారు రేర్గా ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారితో డైరెక్ట్గా అందరు అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఏదైనా అండి అన్ని సీఈఓలు డైరెక్ట్గా కేటీఆర్ గారితో మాట్లాడి వాళ్ళని ఇక్కడ తెప్పించి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇక్కడ పెట్టుబడులు పూర్తిగా కేసీఆర్ గారి డైరెక్షన్లో వారు చేసిన శ్రమగా వారు చేసిన ఎందుకు వాళ్ళ విజ్డమ్ కదొక మన క్రైటీరియాగా చూస్తున్నాం. ఒక కంపెనీ ఇనాగరేషన్ కోసము అక్కడ ఏదో ఒక అమెరికాలో కూడా ఒక ట్రిప్లో ఉంటే కూడా అంటే దీనికి సంబంధించి ఒక్కరోజు వచ్చిపోయి ఫాక్స్కాన్ ఇక్కడ ఫౌండేషన్ వేసినారు. ఫాక్స్కాన్ ఎట్లొచ్చింది? కేవలం ఎన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఫాక్స్కాన్ గురించి? దాదాపు 10 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ గుజరాత్ పిఎం గారి సొంత స్టేట్లో కూడా పోటీ పడ్డప్పుడు కూడా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొంగర కళాంలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టించి 100 ఎకరాల భూమి ఇచ్చి చేసింది. నిన్న ఒక ఇంపార్టెంట్ విషయం కేటీఆర్ గారు చెప్పినారు. పెట్టుబడులను పెట్టుబడిదారులను ఆకర్షించడం అనేది ఒకటి, కానీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూడా చూరగొనాలి. ఆకర్షించడం అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అట్రాక్ట్ కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతోని నువ్వు ప్రభుత్వం వ్యవహరించే తీరు నమ్మకాన్ని చూరగొనాలంటే వాళ్ళు వస్తారు కరెక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ సరిగా లేకపోయినా, నువ్వు చెప్పిన నీ తప్పని తేలిపోయినా, నీ పారిశ్రామిక విధానం సరిగా లేకపోయినా, నీ అధికారుల నిర్లక్ష్యం ఉన్నా, ప్రభుత్వం వాటిని ఒక ఎంఓయూలను ఒక పెట్టుబడిగా మార్చాలంటే చాలా శ్రమ ఉంటుంది. మధ్యన చాలా ఉంటుంది విషయం. దాన్ని కేటీఆర్ గారు స్వయంగా మంత్రిగా ఉండి ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉండి టీఎస్ ఐపాస్ అనే ఒక విధానాన్ని సింగిల్ విండో విధానాన్ని తెచ్చి డీమ్డ్ టు బి స్టార్ట్ అని చెప్పినాడు. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఏ పారిశ్రామిక విధానంలో ఏ రాష్ట్రంలో లేదు, ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. అన్ని పర్మిషన్స్కు మీరు అప్లై చేసిన తర్వాత సింగిల్ విండో ద్వారా 15 రోజుల్లో కనుక ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ రాకపోతే నువ్వు డీమ్డ్ టు బి పర్మిషన్ నీకు వచ్చినట్టుగా అనుకొని మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు. ఓకే, ఇది ఎంత నీకు టెక్నాలజీని మొత్తం కూడా అలవర్చుకొని ఆ వచ్చే వాళ్ళంతా అట్లా కన్విన్స్ అయితేనే దాదాపు 2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి మన తెలంగాణలో విదేశాల నుంచి. ఓకే, ఇలా ప్రతి ఒక్క పెద్ద కంపెనీలు అమెజాన్ యొక్క సెకండ్ క్యాంపస్ ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. మైక్రోసాఫ్ట్ యొక్క ఇది ఉంది. ఆ దేశాలే వదిలిపెడితే కొన్ని ఫస్ట్ క్యాంపస్ కూడా పెద్ద క్యాంపస్ ఇక్కడనే ఉన్నాయి, మన దగ్గరనే. ఒక్కొక్కటి 2-3 ఉన్నాయి. విప్రో 2 బేస్లు ఉన్నాయి, ఇక్కడ క్యాంపస్లు ఉన్నాయి మనకు. ఈ విధంగా ఐటీకి సంబంధించి కేటీఆర్ గారు చేసింది కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్ కావచ్చు, వేరే యూనివర్సిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కేటీఆర్ని ఎందుకు పిలుస్తున్నారండి? వేరే వాళ్ళని ఎందుకు పిలవట్లేరు? మరి ఆయనకు ఆ విజన్ ఉంది కాబట్టి పిలుస్తున్నాను. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ ఇయర్ కొచ్చిన్లో ఎవ్రీ ఇయర్ జరిగే ఇంటర్నేషనల్ ఐటీ సమ్మిట్ జరిగింది, కొచ్చిన్లో జరిగింది. మీరు కూడా గమనించే ఉంటారు. దానికి కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచినారు, చీఫ్ గెస్ట్గా పిలిచినారు. వీళ్ళ తర్వాత వారు మాట్లాడుతూ, ఎవరు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆమె లేడీ మాట్లాడుతూ తెలంగాణ ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ గారు వేదిక మీదకి రావాలని అట్లా సంబోధించినారు. కేటీఆర్ గారు వినమ్రంగా, నేను ఇప్పుడు ఐటీ మినిస్టర్ కాదమ్మా, తెలంగాణ ఓన్లీ ఎమ్మెల్యేలని నేనని చెప్తే, ఇప్పుడు ఎవరున్నా కానీ మాకు మాత్రం మీరే ఐటీ మినిస్టర్ సార్ అని చెప్పింది ఆమె. అందరి ముందు చెప్పింది, కొన్ని వేల మంది ప్రతినిధుల ముందే. దట్ ఈస్ ది కేటీఆర్ రికార్డు. ఇలా అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని, ధ్వంసమైన రాష్ట్రాన్ని ఇలా పారిశ్రామిక రంగంలో ముందుగా నిలబెట్టి ఐటీ రంగంలో అత్యంత ముందుకు తీసుకెళ్ళి ఇవాళ నిలబెట్టిన ఘనత కేటీఆర్ గారిది. ఇవాళ తప్పకుండా అది ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే జీడిపికి సంబంధించి కానీ దేశ జీడిపిలో 3% జనాభా ఉన్న తెలంగాణ ఇవాళ 5th కాంట్రిబ్యూటర్గా ఎట్లా నిలబడగలిగిందండి? కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు తనకున్న దాన్ని మొత్తం కూడా ఇక్కడ రంగరించి చేస్తేనే ఈ ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎక్కడో పోయి లాగులు వేసుకొని ఫుట్బాల్ ఆడితే రావు. పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, నేర్చుకోండి. చాలా నేర్చుకునేది ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అసలు అంతా వెధవలే ఉన్నారు. అసలు ఎవరికి మంత్రులు అంటే కింద జ్ఞానం లేదు, దాని నాలెడ్జ్ లేదు. ఎట్లా భూములు అక్కపోయి చేద్దాం, ఎట్లా సంపాదిద్దాం అనే తప్పితే ఎక్కడండి ఏ శాఖకు సంబంధించి ఒక్కటి చెప్పండి. ఇలా మీరు ఇప్పుడు 2.5 సంవత్సరాల రాజుగారు నేను చెప్తున్నాను, ఏ రంగంలో ఈ రంగంలో ఈ అభివృద్ధి అని చెప్పండి, ఈ నీళ్లు కట్టామని చెప్పండి, ఒక ప్రాజెక్టు ఫౌండేషన్ వేసి ఈ స్టేజ్లో ఉందని చెప్పండి. ఇది పెరిగింది, మాకు ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఒక్కటి మాత్రం పెరిగింది ప్రభుత్వ ఆదాయం. 20,000 కోట్లు ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క ఆదాయం మాత్రం 40,500 కోట్లు అయింది. తెలంగాణను తాగుబోతు తెలంగాణగా మారుస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ విధంగా చూస్తే కేటీఆర్ గారి ఘనత అనేది ఇంటర్నేషనల్ ఉంది. పీయూష్ గోయల్ గారు ఒకసారి అన్నారు, ఇక్కడ మెట్రో ఓపెనింగ్కు మోడీ గారితో వచ్చినప్పుడు,
కేటీఆర్ గారు మీరు ఒక తెలంగాణకే బ్రాండ్ అంబాసిడర్ ఉంటే ఎట్లా? మీరు భారతదేశానికి ఇండియాకు కూడా బ్రాండ్ అంబాసిడర్ రావాలని నవ్వుకుంటేవారు అన్నప్పుడు ఎస్ అంటే అంత కెపాసిటీ ఉన్నట్టే అర్థం కాదు. పీయూష్ గోయల్ గారు గుర్తించిందంటే దాని అర్థం ఏంటి? కాబట్టి అలా అధికారము పోవచ్చు, అధికారం రేపు రావచ్చు, అది విషయం కాదు. ఎస్ జ్ఞానం అనేది, పరిపాలన దక్షత అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి అలా కొలంబియా యూనివర్సిటీలో వారు ఇచ్చిన స్పీచ్లో కూడా మనకు తెలుస్తుంది అనేది గమనించాలి. ఎస్ మనం చూసిన విశ్వ వేదికపై తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేశారు కేటీఆర్ గారు అనే అంశాన్ని వైఎన్ఆర్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలను, ఇతర అన్ని కంపెనీలను కూడా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ యువతకు అవకాశాల అక్షయ పాత్రగా హైదరాబాద్ను, తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ గారికి దక్కింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే విజయ్ గారు వాస్తవానికి పెట్టుబడులను ఆకర్షించాలంటే దానికి చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటారు. కానీ అన్ని రాష్ట్రాలను ఇంతకుముందు వైఎన్ఆర్ గారు చెప్పినట్టు గుజరాత్ను కూడా తలదన్ని తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహాన్ని, ఒక సునామీని సృష్టించిన అంశాన్ని గత 10 ఏళ్ల కాలంలో మనం చూసాం. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఐటీ అంటే హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి కావచ్చు, దేశానికి సంబంధించిన ఐటీ పారిశ్రామిక రంగం అంటే గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్న సందర్భం. ఇందులో భాగంగానే నిన్న కీలకమైన కాన్ఫరెన్స్, కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన కాన్ఫరెన్స్లో కీలక ఉపన్యాసం చేశారు కేటీఆర్ గారు. అనేక కీలక అంశాలు ప్రస్తావించారు. కేవలం తెలంగాణను కాకుండా దేశంలోని యువతలో ఉన్న పొటెన్షియాలిటీని వాడుకోవాలంటే ఎలాంటి పాలసీల రూపకల్పన ఉండాలి, ప్రభుత్వాల విధానాలు ఎట్లా ఉండాలని కూడా అనేక సూచనలు చేసిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం. స్టార్టప్ హబ్గా తెలంగాణ అనే అంశం మీద ప్రపంచవ్యాప్తంగా తెలియడం కోసం, అంటే తెలంగాణ ఏర్పాటు కొత్తది, స్టార్టప్గా చిన్న సంస్థ అనుకున్న ప్రైవేట్ కంపెనీతో కలిసి ఒక రాష్ట్రమే కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం. ఏర్పాటులో కూడా కీలకమైనటువంటి భాగం కేసీఆర్, కేటీఆర్ గారు కీలకమైనటువంటి భాగం. ఏర్పాటైన తర్వాత వాళ్ళే తెలంగాణ భూభాగాన్ని ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ఉద్యమంలో కీలకంగా ఉండి దాన్ని నెక్స్ట్ లెవెల్ అభివృద్ధిలో ఏ రకంగా తీసుకెళ్ళా అనేది నిన్న కొలంబియా యూనివర్సిటీ ముందు బిజినెస్ వాళ్ళకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తెలంగాణ దేశానికి ఏ రకంగా జీడిపిలో భాగస్వామైంది, ఆర్థికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకంగా పెట్టుబడులు వచ్చింది, మీరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగా దేశానికి సేవ చేయాలి, దేశాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలి అనే అంశం మీద ఒక కీలకమైనటువంటి చెప్పడం. అది వాస్తవ రూపంలో మనకున్న 2014 ఉన్న జిఎస్డిపి ఎంత, ఇప్పుడున్న జిఎస్డిపి ఎంత, దీన్ని ఏ రకంగా చేశారు? స్టార్టప్ హబ్గా తయారు చేసినటువంటి తెలంగాణను 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఇప్పుడు దోపిడీకి హబ్గా తయారు చేసే విధంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఒకవైపు గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటి కేటీఆర్ గారు ఇక్కడ దాని ఇమేజ్ని పోగొట్టే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులను బెదిరించడం, దోపిడీ చేయడం, గుండాయిజం చేయడం, ఎల్ఎన్టీ లాంటి సంస్థను కూడా బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున ఒక స్టార్టప్ను తెలంగాణ నిర్మించినటువంటి విషయాన్ని మర్చిపోయి వీళ్ళ స్టార్టప్ హబ్గా ఉన్నటువంటి తెలంగాణ పేరును క్రమంగా సర్వనాశనం పట్టిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో స్టార్టప్ హబ్గా పేరున్న తెలంగాణని నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవాల్సినటువంటి ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలు ఆ రకమైనటువంటి పాలసీలు ఉండకుండా ఆ పాలసీ మొత్తం ఒక తిరోగమన విధానంలో ఉండే విధంగా బెదిరింపు, గుండాయిజం, ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను లాక్కోవడం, ఎక్కడ పడితే అక్కడ ఈ రకమైనటువంటి మాకు వచ్చిన ఛాన్స్ని స్వార్థ ప్రయోజనాల కోసం, గుండాయిజం కోసం ఉపయోగిస్తున్నారు తప్ప స్టార్టప్ హబ్గా ఉన్నటువంటి పారిశ్రామిక వ్యవసాయ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో ఉన్నటువంటి ఒక దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోయేటువంటి విధాన రూపకల్పన చేయడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విఫలమైంది. దానికి ఉన్న ఒక మంచి కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు ఏంటంటే తెలంగాణ ఒక ఇల్లు నిర్మించి ఇచ్చారు పూర్తిగా. ఒక ఇచ్చి ఇంటీరియర్ డెకరేషన్ చేయమంటే ఉన్న పునాదులకే పొక్కలు పెట్టే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు వ్యవహరిస్తున్నటువంటిది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి విధానం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇది తెలంగాణను చేటు చేసే విషయంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం దేశ చరిత్రలోనే, స్వతంత్ర భారత చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ ఇన్ ద
హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటూ నిన్న కేటీఆర్ గారు చేసిన కీలకమైన ఉపన్యాసం ఏదైతుందో అది ప్రతి ఒక్కరిలో కూడా హర్షం వ్యక్తమైన సందర్భాన్ని మనం చూసాం. అయితే విధానాల రూపకల్పనలో అంతా పెద్ద ఎత్తున పునాదులు వేస్తే వాటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం పెకిలిస్తుందని చెప్పి విజయ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వైఎన్ఆర్ గారు, మరొక కీలకమైన అంశం రైతాంగానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 3 కార్లు రైతు బంధును ఎగ్గొట్టారని రైతాంగంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనికి తోడుగా దాదాపు 25 లక్షల ఎకరాలకు పూర్తిగా కోత పెట్టబోతున్నారు. శాటిలైటింగ్ మ్యాపింగ్ ద్వారా పూర్తిగా దీనికి నిర్ధారణ కూడా జరిగిపోయిందనే అంశం కూడా మనం కనిపిస్తాం. ఎట్లా చూడాలి? కేసీఆర్ గారి ఆనవాళ్ళు చేర్పిస్తామని ఒక్కో పథకానికి పాతరేస్తున్న అంశం, అన్నిటికంటే ముఖ్యంగా పెట్టుబడి సాయానికి సంబంధించి ఈ పథకాన్ని కూడా నీరుగారుస్తున్న విషయాన్ని ఎట్లా చూడాలి క్లుప్తంగా? ఓకే అండి, ఇప్పుడు రైతు బంధు అనే ఒక అద్భుతమైన పథకాన్ని పెట్టుబడి సహాయంగా ప్రపంచంలో ఎక్కడ లేని ఒక మళ్ళీ రైతులు మళ్ళీ ప్రభుత్వానికి కానీ బ్యాంకులకు కానీ రుణం కాకుండా ఒక పెట్టుబడి సహాయంగా ఎకరానికి 4,000 అని, తర్వాత 5,000 చొప్పున కేసీఆర్ గారు 2018 దాదాపు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు అంటే 11 విడతలుగా 70 లక్షల రైతుల ఖాతాలలో 73,000 కోట్లు వేసినారు. ఇప్పుడు మీరేం చేసినారు? అధికారం ముందు ఏం చెప్పినారు? 2 పంటలకు కాదు మేము 3 పంటలకు ఇస్తాం, 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి రైతులను మభ్యపెట్టి మోసం చేసి రైతుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. రైతులు ఏమనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, సోనియా గాంధీ చెప్పింది, ఆమె చెప్పింది, ఈమె చెప్పింది అని ఇస్తారనుకుంటారు. ఇప్పుడు ఏమైపోయాయి? మీరు వచ్చిన ఈ 2.5 సంవత్సరాలు 5 కార్లు అయిపోయినాయి. 5 కార్లు 5 సీజన్స్ అయిపోతే మీరు ఇచ్చింది ఆల్రెడీ 2 సార్లే ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి, మొన్న ఒకసారి ఇచ్చిండ్రు గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు. 15,000 అని మీరే ప్రకటిస్తారు. బాండ్లు రాసి నువ్వు ఒకవైపు, సోనియా గాంధీ ఒకవైపు, బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి ఈ మీ దగ్గర ఇళ్ళలో జాగ్రత్తగా పెట్టుకోండి, మీకు అధికారం రాగానే చూపెడితే మీకు వస్తాయంటారు. నువ్వే 12,000 అని చెప్తావు సిగ్గు లేకుండా. 15,000 అనే రాష్ట్రపతంగా చెప్తావు, ప్రెస్ మీట్లోనే 12,000 అని చెప్తావు. ఈయన దొంగ సీఎం అనకుండా ఏమనాలని నేను అంటున్నా. మోసగారి సీఎం కాదా? ఈ మాట మాట్లాడవచ్చా? రాతపూర్వకంగా మీ నాయకులతో చెప్పించి వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పించి ఎగ్గొడుతుంది. ఇప్పుడు పోనీ ఉన్న రైతులకు అందరికి ఇస్తుండ్రా? ఇప్పుడు ఎకరానికి వేసిన అంటుండు. 25 లక్షల మంది రైతులకు మళ్ళీ ఇలా పడవా? 25 లక్షల ఎకరాలకు దాదాపు 8-9 లక్షల మంది రైతులకు లేదు. అంటే మీకేమైనా కానీ అధికారం కోసం అబద్ధాలాడి మోసం చేసి మేము అధికారంలోకి వచ్చారు అనేది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా తన ఆచరణ ద్వారా చెప్తుంది. అన్నిటికి పైసలు ఉంటాయి. మూసి 1,50,000 కోట్లు, 1,20,000 కోట్లు, 50,000 కోట్లకి ఇలా డిపిఆర్ వచ్చిందని చూస్తున్నాం. అంటే మీరు అన్న మాటనేమో నెరవేర్చరు. ఎవరు కోరుకున్న దానికేమో మూసి మీదనే లక్షలు ఖర్చు పెడతారు. అంటే దీంట్లో డబ్బులు వస్తాయి. రైతు బంధు వేస్తే రైతు ఇయ్యరు కదా, కమిషనర్గా రైతులు. దాంట్లో డబ్బులు రావు రేవంత్ రెడ్డికి, దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు రావు, ఈయన బట్టి విక్రమార్కి డబ్బులు రావు. ఇవైతే డబ్బులు వచ్చాయి. కాబట్టి పచ్చి మోసం అనేది కాంగ్రెస్ అంటేనే మోసం అనేది మళ్ళీ ఒకసారి నిరూపితమైంది. విజయ్ గారు, ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? రైతాంగానికి సంబంధించిన కీలకమైన పథకం కూడా పూర్తిగా అడుగడుగున నీరుగారుస్తున్న ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నీరుగారు మోసం చేసి మొత్తం ఎగ్గొట్టినట్టే. దాదాపు వీళ్ళు ఏంటంటే ఇక లాస్ట్ ఎలక్షన్లో వచ్చిన 6 నెలల ముందు వేద్దాంలే, అప్పుడు వాళ్ళు వేసుకుంటే మళ్ళీ గుర్తుండి మనకేస్తారు అనే ఒక కాన్సెప్ట్ తోటే పోతురు తప్ప వ్యవసాయం కేంద్రీకృతంగా వీళ్ళు పనిచేసినటువంటి విధానం, రైతుల సంక్షేమానికి సంబంధించి, అదేవిధంగా వడ్ల కొనుగోళ్లకు సంబంధించి, పంటల కొనుగోళ్లకు సంబంధించినటువంటి లక్ష్యంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఇంటెన్షనల్లీ రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించినటువంటిది చెప్పినటువంటి మాటలు ఒకేసారి ఎగ్గొడితే మరింత వ్యతిరేకత వస్తుంది అనే దాంతో వీళ్ళు కొత్త ఫార్మ్ అన్ని కొత్త ఐడియాలతోటి మోసం చేయడానికి కావాల్సినటువంటి కొత్త ఐడియాలతోటే ముందు ఇచ్చినట్టే ఇస్తున్నారు. ఇప్పుడు ఎకరానికి శ్రీ పద్ధతి చేశారు, ఇప్పుడు కొత్త పద్ధతి. ఇప్పుడు మా చర్చ ఏమవుతుంది, మొన్ననే వేసారు కానీ ఇంకా మళ్ళీ వానకాలం ఏమేస్తారు అని వీళ్ళే లేవనెత్తారు. వానకాలం పంట ఇప్పుడు వేసింది, యాసంగి పంట వేయాల్సింది డిసెంబర్ జనవరిలో వేయాల్సింది ఇప్పుడు వేసారు. రేపటి నుంచి వర్షాకాలం పంట దున్నకాలం మొదలవుతాయి. దున్నకాలం మొదలైనాక ఇప్పుడే మననే వేసిరు. మళ్ళీ ఇది కూడా ఏం చేస్తారు, జూన్ వరకు వేస్తారు. ఇప్పుడు 1 ఎకరానికి వేసిరుగా, ఇంకో 2 ఎకరాల వరకు 3 ఎకరాలు ఏనే వేయట్లేరు. అది ఎప్పుడు వేస్తారో ఏమవుతుందో తెలియని విషయం. వేసినప్పుడు వానకాలం పంట దాకా వేయడం మొదలు పెడుతుంటారు. రైతులకు వాళ్ళ మానసికంగా ఏంటంటే మనని వేస్తూనే ఉన్నారుగా, వానకాలం పంట అనుకునేటట్టే ఉంటారు. వాళ్ళంతా మర్చిపోయి అనే గుర్తుండే వాళ్ళకి గుర్తుంటుంది. ఒక సైకలాజికల్గా రైతులని ఒక మోసం చేసేటువంటి మైండ్ సెట్లోకి తీసుకెళ్ళి ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, అహంకారం కావచ్చు, మాకేం ఎదురు లేదు అనే ఒక ఆలోచనతో ఉండి పరిపాలన చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇవన్నీ
ప్రతి రైతులు ప్రతి ప్రజలు సంక్షేమానికి సంబంధించినది కావచ్చు, రైతుల సంక్షేమానికి సంబంధించినది కావచ్చు, వడ్ల కొనుగోలు అన్నీ కూడా ప్రజానీకం గుర్తుపెట్టుకుంటారు. సమయం కోసం ఎదురు చూసినటువంటి సందర్భంలో ప్రజా తీర్పు ఓ రకంగా ఉంటుందని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసాం కేసీఆర్ గారి హయాంలో వ్యవసాయమే రైతే కేంద్ర బిందువుగా పథకాల రూపకల్పన, సంక్షేమ పథకాల సమాహారం కొనసాగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైతుకు రక్షణ వలయంగా ఉన్న ప్రతి పథకాన్ని పాతరేస్తూ పూర్తిగా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. ఈ క్రమంలోనే దాదాపు 1000 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకునే దయనీయమైన పరిస్థితి. రైతాంగం మరోసారి అప్పుల పాలవై పెట్టుబడి కోసం పూర్తిగా ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి, మళ్ళీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దయనీయమైన దుస్థితి తెలంగాణలో నెలకొందనే అంశాన్ని ఓఎన్ఆర్ గారు అలాగే విజయ్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిదాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తోంది. రైతులు తప్పకుండా ఈ మొత్తం ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు, సరైన సమయంలో గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎన్ఆర్ గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.